దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 20-21 వచనాలు, 2 వచనాలు చదువుకుందాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం. అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది. ఏమనగా తాను ప్రవక్తని అని చెప్పుకొనుచు ఉన్న యెజబేలు అను స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు. జారత్వము చేయుటకును విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరుచుచున్నది. మారు మనస్సు పొందుటకు నేను దానికి సమయమిచ్చితిని గాని అది తన జారత్వము విడిచిపెట్టి మారు మనస్సు పొందనల్లదు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడ, సర్వోన్నతుడ, సర్వ సృష్టికర్త, మీ పాదాలకు వందనాలయ్యా. నీవు ఇచ్చినటువంటి వాక్యం ప్రభువుని ధ్యానించడానికి వచ్చాం. వాక్యమైన దేవ, మీరు మాతో మాట్లాడమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో మనము ఒక ప్రవక్తిని చూస్తున్నాం. ఆ ప్రవక్తిని పేరు యెజబేలు. ఆ యెజబేలుకి కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఏమని బోధిస్తుంది దేవుని యొక్క దాసులకి? అది ఆ సంఘములో ఉన్నటువంటి వ్యక్తులకు ఏమని బోధిస్తుంది? 2 విషయాలు చెప్తుంది. జారత్వము చేయమని ప్రోత్సహిస్తూ ఉంది. 2వది, విగ్రహాలకు బలి ఇచ్చిన వాటిని తినమని ప్రోత్సహిస్తూ ఉంది. ఈ 2 కూడా దేవుని యొక్క వాక్యానికి విరుద్ధమైనవి. కానీ పేరు చూస్తే ప్రవక్తిని. దేవుని సంఘములో ఉన్నది. ఆమె పేరు యెజబేలు. దేవుడు చెప్తున్నాడు, నీవు ఆ యెజబేలు అనే స్త్రీని, తాను ప్రవక్తినిగా చెప్పుకుంటున్నటువంటి ఆ స్త్రీని నీ సంఘములో ఉండనిస్తున్నావు. మారు మనస్సు పొందమని నేను ఆ స్త్రీకి సెలవిచ్చాను, సమయం ఇచ్చాను. కానీ అది మారు మనస్సు పొందడం లేదు. దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ వ్యక్తులకు మారు మనస్సు పొందడానికి దేవుడు అవకాశం ఇస్తూ ఉన్నాడు. కొంతమందికి అవకాశం ఇచ్చినప్పటికీ కూడా వారు మారు మనస్సు పొందడం లేదు. సంఘములోనే ఉంటున్నారు, దేవుని యొక్క వాక్యాన్ని ఎరిగిన వారై ఉంటున్నారు. కానీ మారు మనస్సు పొందడానికి దేవుడు వారికి సమయం ఇస్తుంటే దాన్ని వారు పట్టించుకోవడం లేదు. అసలు మారు మనసు పొందడానికి సమయం ఇవ్వడమే ఒక గొప్ప విషయం. మనం దేవుని యొక్క వాక్యంలో చూస్తాం, కొన్నిసార్లు మారు మనసు పొందడానికి కూడా మనకి సమయం దొరకదు. మారు మనస్సు పొందడానికి దేవుడు సమయం ఇవ్వడం ఒక గొప్ప భాగ్యం అని మనం ఎంచుకోవచ్చు. దేవుడిచ్చినటువంటి ఆ సమయంలో ఒక వ్యక్తి
తను తాను పరిశీలించుకొని మారు మనస్సు పొందడం అనేది చాలా కీలకమైనటువంటి విషయం. కానీ మనుషులు ఏం చేస్తున్నారంటే దాన్ని చాలా తేలికగా తీసుకుంటున్నారు. కొన్నిసార్లు మారు మనస్సు పొందదామన్నా అవకాశం దొరకదు. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 17వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. ఏశావు ఆ తరువాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసరము శ్రద్ధతో వెతికినను మారు మనసు పొంద అవకాశము దొరకక విసర్జింపబడినని మీరు ఎరుగుదురు. ఏశావు అనే ఒక వ్యక్తి ఉన్నాడు బైబిల్లో, మనకు తెలుసు. ఆకలేస్తుందని చెప్పి ఒక్క పూట కూటి కోసం ఇతడు పెద్దవాడిగా పుట్టాడు. అన్న, ఎవరికి అన్న? యాకోబునకు అన్నయ్యుండి ఒక్క పూట కూటి కోసం నేను చచ్చిపోతున్నాను, నువ్వు వండుకున్నటువంటి ఆ చిక్కుడుకాయల కూర ఎర్రగా కనిపిస్తుంది, నాకు దాన్ని ఇమ్ము అని తమ్ముడైన యాకోబుతో మాట్లాడుతాడు. యాకోబు అంటాడు, నేను ఈ కూరను నీకు ఇస్తాను, కానీ నీ జ్యేష్ఠత్వపు హక్కు ఏదైతే ఉందో, నువ్వు పెద్దవాడుగా పుట్టావు కదా, నీకు జ్యేష్ఠత్వపు హక్కు ఉంది, అది నాకు కావాలి, దాన్ని నాకు ఇచ్చేయి అని అన్న అయినటువంటి ఏశావుతో మాట్లాడతారు. నిజానికి యాకోబు ఏశావు ఇద్దరు కూడా కవల పిల్లలు. వారు పుట్టినటువంటి సమయము, వారి పుట్టికలో ఉన్నటువంటి ఆ వ్యత్యాసము, తేడా చాలా తక్కువగా ఉంది. బహుశా కొన్ని నిమిషాల ముందు లేదా కొన్ని సెకండ్ల ముందు ఏశావు పుట్టాడు. యాకోబు ఏశావు తర్వాత పుట్టాడు. ఒకడు పెద్దవాడుగా పుట్టడం, ఒకడు చిన్నవాడుగా పుట్టడం వారి చేతుల్లో ఉండదు. కానీ దేవుని దృష్టిలో జ్యేష్ఠునకు అంటే పెద్దవానికి ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. ఒక్క పూట కూటి కొరకు ఏశావు తమ్ముడైన యాకోబుకు జ్యేష్ఠత్వపు నువ్వు తీసుకో, నువ్వు వండినటువంటి ఆ కూర నాకు ఇచ్చేయి అని మాట్లాడి వారిద్దరూ ప్రమాణం చేసుకొని, సరే నీ జ్యేష్ఠత్వ హక్కు నేను ఈరోజు తీసుకుంటున్నాను, నా చిక్కుడుకాయల కూర నువ్వు తీసుకో అని ఒక ఒప్పందం, ఒక ప్రమాణం చేసుకున్నాడు. దేవుని యొక్క గ్రంథములో ఏశావుని ఏమంటారు తెలుసా? భ్రష్టుడు అంటారు. ఒక్క పూట కూటి కొరకు ఏమమ్ముకున్నాడు? ఒక్క పూట కూటి కొరకు ఏమమ్ముకున్నాడు? జ్యేష్ఠత్వపు హక్కుని అమ్ముకున్నాడు. తర్వాత మనకు ఆదికాండంలో ఏశావు ఏడ్చినట్టు ఏమైనా కనిపిస్తుందా? కనిపించదు. కానీ మనం చదువుకున్నటువంటి హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 17వ వచనాన్ని మరలా చదువుకొని చూద్దాం. ఏశావు ఆ తరువాత దేని తర్వాత జ్యేష్ఠత్వపు హక్కు తమ్ముడికి ఇచ్చేసిన తర్వాత చిక్కుడుకాయల కూర, ఎర్రగా ఉన్న చిక్కుడుకాయల కూర ఒక్క పూట తినిన తరువాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు
విడుచుచు దానికోసరము శ్రద్ధతో వెతికినను మారు మనసు పొందా. అంటే తండ్రి అయినటువంటి ఇస్సాకు యాకోబును ఏసావును ఆశీర్వదిస్తాడు. యాకోబు అన్న వల్లే వచ్చి తండ్రి అయినటువంటి ఇస్సాకు దగ్గర ఆశీర్వాదము దొంగిలించి పట్టుకొని వెళ్ళిపోతాడు. కాసేపు తర్వాత ఏసావు వచ్చి తండ్రితో ఇదిగో వచ్చాను అని మాట్లాడితే, నీ తమ్ముడు యాకోబు నీ యొక్క ఆశీర్వాదాలు అన్నీ పట్టుకొని వెళ్ళిపోయాడు, ఇక నిన్ను ఆశీర్వదించడానికి నా దగ్గర ఏమీ లేదు అని తండ్రి అయిన ఇస్సాకు ఏసావుతో చెప్తాడు. అప్పుడు ఏసావు ఎలుగెత్తి ఏడ్చాడు, బాధపడతాడు. ఇదంతా ఎందుకు ఏసావు జీవితంలో జరిగింది అంటే, తమ్ముడైనటువంటి యాకోబుకు అన్న అయినటువంటి ఏసావుకు వంటగదిలో జరిగినటువంటి అగ్రిమెంట్లో తేడా జరిగింది. కూర జ్యేష్ఠత్వపు హక్కు. అసలు ఏసావుకి కనీసం ఆలోచన కూడా లేకపోయింది. తండ్రి వద్ద నుంచి ఆశీర్వాదం పోగొట్టుకున్నాడు. తమ్ముడికి జ్యేష్ఠత్వ హక్కు ఇచ్చేసి దాన్ని పోగొట్టుకున్నాడు. ఏం సంపాదించాడు? ఎర్రగా ఉన్న చిక్కుడుకాయల కూర ఒక్క పూటకు సంపాదించుకున్నాడు. ఎప్పుడైతే యాకోబు తండ్రి అయినటువంటి ఇస్సాకు దగ్గర నుంచి ఆ ఆశీర్వాదాన్ని తీసుకుని వెళ్ళిపోతాడో అప్పుడు ఏసావు ఏడుస్తాడు. ఇలాగూ అలాగ ఏడవడు, నేను తప్పు చేశాను అని బాధపడినప్పుడు మనం ఇప్పుడు చదువుతున్నాం చూడండి, 12వ అధ్యాయం 17వ వచనములో, తర్వాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసరము శ్రద్ధతో వెతికినను మారు మనసు పొందా అవకాశం దొరకలేదంట. ఏంటిది ఇక్కడ మారు మనస్సు అనే విషయం ఏసావు దగ్గర ఎక్కడ కనిపిస్తుంది? ఇక్కడ చెప్పండి. అసలు ఏసావు మారు మనసు పొందడానికి అవకాశం అంటే ఏమిటి? ఇప్పుడు ఏసావు అనుకుంటున్నాడు, అయ్యో నా తమ్ముడికో నేను ఆ విధంగా మాట్లాడి నా జ్యేష్ఠత్వపుకు హక్కును నీవు తీసుకో అనే మాట నేను మాట్లాడకపోయింటే, ఆ రోజు ఒక్క పూట కూటి కోసం నేను నా జ్యేష్ఠత్వపు హక్కును అమ్మి వేయకపోయి ఉన్నట్లయితే, అలాగూ చేసి ఉంటే ఎంత బాగుండేది. ఈరోజు ఆశీర్వాదం నా దగ్గర ఉండేది, ఈరోజు నా దగ్గర ఆశీర్వాదం ఉండేది అని కన్నీళ్లు విడిచాడంట. ఎవరు? ఏసావు విడిచాడు. ఏంటి? ఎవరు? ఏసావు విడిచాడు. ఏసావు మారు మనసు పొందాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఏ మారు మనసు పొందాలని ప్రయత్నం చేస్తున్నాడు? ఏం మారు మనసు? పాపము నుంచా? ఒక్క అవకాశం నాకు వచ్చుంటే కొంచెము కాలంలో వెనక్కి వెళ్ళి అరే నీ కూర నువ్వే తీసుకో, నా ఆశీర్వాదం నాకే ఇచ్చారా అని చెప్దామని బాధపడుతున్నాడు. అలాగా చేసి ఉండకపోయినట్లయితే బాగున్ను అనుకున్నాడంట. దానికోసం ఏసావు ఎంతగానో పశ్చాత్తాపపడ్డాడు, కన్నీళ్లు విడిచాడు, ఏడ్చాడు, బాధపడ్డాడు. తిరిగి అలాగూ చేయకపోయినట్లే బాగున్ను కదా అని ఆ మారు మనస్సు ఇప్పుడు నేను పొందుతాను అనుకున్నాడంట. ఆ మారు మనస్సు గురించి మాట్లాడుకుంటున్నాం. పాపం విషయమే మారు మనస్సు కాదు. ఒక్క అవకాశం ఉంటే బాగున్ను కదా అనుకుంటున్నాడట. తర్వాత ఇంకేముంది, అంతా చేయి జారిపోయింది. కూరతో ఏమి రావాల్సినవో అవన్నీ పోగొట్టుకున్నాడు.
ఇప్పుడు మన ప్రశ్న, యెజబేలు అనే స్త్రీకి దేవుడు మారు మనస్సు పొందడానికి అవకాశాన్ని, సమయాన్ని ఇచ్చాడా? మరి ఏసావుకి అవకాశం దొరికిందా? అందుకే చెప్తున్నాం, అందుకే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, మారు మనస్సు పొందడానికి ఒక వ్యక్తికి, సంఘములో ఉన్న వ్యక్తికి, బయట ఉన్న వ్యక్తులు ఎలాగూ పొందాలి, సంఘంలోనికి వచ్చి కూడా, దేవునితో ఉండి కూడా ఒక వ్యక్తి తనను తాను దిద్దుకోవలసిన విషయాలు దేవుడు వారికి చెప్పినప్పుడు, మారు మనస్సు పొందడానికి దేవుడు వారికి అవకాశము ఇస్తున్నప్పుడు, మారు మనస్సు అవకాశం పొందడం అనేది ఒక భాగ్యం. అది అందరికీ దొరకదు, అన్ని వేళలా దొరకదు. ఉదాహరణకి ఒక ఆలోచన చేద్దాం. ఒక వ్యక్తి క్రీస్తులోనికి వచ్చాడు. దేవుని యొక్క సేవకుడు లేదా దేవుని యొక్క వాక్యము లేదా స్వయంగా ప్రభువే అతన్ని దర్శించి, మారు మనసు పొందు నాయనా, నువ్వు చేస్తుంది పాపం, నువ్వు చేస్తుంది వాక్యానికి విరుద్ధం అని చెప్తున్నాడు అనుకుందాం. ఆ వ్యక్తి ఏమనుకుంటాడు? ఒక విశ్వాసరాలు ఏమనుకుంటుంది? నేను అప్పుడే చచ్చిపోను కదా, చాలా సమయం ఉంది అనుకున్నాడు లేదా అనుకున్నది అనుకుందాం. సడన్గా చనిపోయింది అనుకోండి, ప్రభువా నన్ను క్షమించు అనే మాట కూడా నోటి నుంచి రాకుండా చచ్చిపోయింది అనుకుందాం. ఎక్కడికెళ్తుంది? నరకానికి వెళ్ళిపోతుందా? కొంతమంది మనం చూస్తాం, దేవుని యొక్క సేవకులు కూడా కొంతమందిని చూస్తాం, వారు మంచం మీద కొన్ని నెలలు తమ చివరి కాలాన్ని గడపడం మనం చూస్తాం. ప్రఖ్యాతిగాంచినటువంటి దైవజనులు కూడా ఆ విధంగా ఉండడం చూస్తాం. నిజంగా చెప్పాలంటే మంచం మీద పడ్డాదురా, ఎంతకాలము సేవ చేసింది, దేవుడు ఉన్నాడు, ఈయనేంటి ఇలాగ పడ్డాడు అని అనుకుంటారు. నా దృష్టిలో అది ఒక గొప్ప అవకాశం, అంతేనా? బహుశా ఒక 6 నెలలు మంచం మీద ఉన్నాడు అనుకుందాం. అప్పుడు ఏం ఆలోచిస్తాడు? ప్రభువా నన్ను క్షమించు నాయనా, ప్రభువా నేను అది చేశాను, ప్రభువా నేను దీన్ని చేశాను, నన్ను క్షమించు, నన్ను వీలైతే స్వస్థపరచు, నా పాపములు క్షమించు అని దేవునితో బ్రతిమలాడుకోవడానికి, దేవునికి ప్రార్థన చేయడానికి ఒక అవకాశం వస్తుంది. అవునా? వస్తుంది రాదా? అదే సడన్గా వెళ్తూ లారీ కిందో బస్సు కిందో పడ్డాడు, లేదా వెళ్ళిన ట్రైను ఏదో నదిలో పడింది, యాక్సిడెంట్ అయి చచ్చిపోయాడు అనుకో, అసలు పాపముల విషయమై పశ్చాత్తాపడడానికి అతనికి అవకాశం దొరుకుతుందా? విమానంలో వెళ్తున్నాడు, గాల్లో పేలిపోయింది. అసలు తన పాపముల విషయమై పశ్చాత్తాపడడానికి, మారు మనస్సు పొందడానికి అతనికి సమయం రాకపోతే అది భాగ్యమేనా? అందుకే దేవుని యొక్క వాక్యంలో చూస్తాం, యెజబేలు అనే స్త్రీతో దేవుడు చెప్తున్నాడు, మారు మనస్సు పొందు, నీవు చేస్తున్నది, నీవు ప్రవక్తనివి అని ఒక పరిచర్య చేస్తున్నావు, దేవుని సేవ అని చెప్పి పరిచర్య చేస్తున్నావు. ఎవరికైనా దేవుడు ఒకటే చెప్తాడు, అది పాస్టరా, ప్రవక్త, దైవ సేవకురాల, ప్రవక్తిన, విశ్వాస, అదంతా అనవసరం. దేవుడు చెప్పేది ఒకటే, మారు మనస్సు పొందు. అసలు మారు మనసు పొందడానికి నీకు సమయం దొరకడమే నీ అదృష్టం. నిజంగా చెప్పాలంటే అదృష్టం. అసలు దేవుని దగ్గరికి వచ్చి దేవుడు ఎంతగా ప్రేరేపిస్తున్నా, దేవుడు వారి తప్పులను ఎత్తి చూపుతున్నా, వాక్యానుసారముగా వారు చేస్తున్నది తప్పని వారికి చెప్తున్నా, అసలు మనుషులు ఎందుకు మారరు? ఇప్పుడు యెజబేలు అనే స్త్రీకి
దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. నువ్వు వ్యభిచారము చెయ్యాలని బోధిస్తున్నావు, జారత్వము గురించి నీవు బోధిస్తున్నావు, అది వ్యతిరేకం. నీవు విగ్రహాలకు అర్పించింది తినమని నీవు ప్రేరేపిస్తున్నావు, బోధిస్తున్నావు, అది కూడా తప్పే. నేను నీకు అవకాశం ఇచ్చాను, నీవు సరిదిద్దుకోవడానికి నీకు అవకాశం ఇచ్చాను. కానీ దేవుని యొక్క వాక్యములు ఏమనుంది? ఆమె అంట మారు మనస్సు పొందడానికి ఇష్టపడడం లేదంట. ఎంత గొప్ప విషయం ఇది! అసలు ఇష్టపడడం లేదంట. ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి. మొదటిది మారు మనసు పొందడానికి సమయం దొరకడం, రెండవది ఇష్టపడకపోవడం. ఇది చాలా విచిత్రమైనటువంటి జబ్బు. ఎందుకు తెలుసు ఇలాగవుతుంది? ఎందుకు ఇలాగవుతుంది? దేవుని యొక్క వాక్యంలో మనం చూద్దాం 1వ రాజుల గ్రంథం 11వ అధ్యాయం. 1వ రాజుల గ్రంథం 11వ అధ్యాయం 8 నుంచి 10 వచనాలు చదువుకుందాం. తమ దేవతలకు ధూపము వేయుచు బలులు అర్పించుచు ఉండిన పరస్త్రీలైన తన భార్యల నిమిత్తము అతడు ఇలాగు చేసెను. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా అతనికి 2 మార్లు ప్రత్యక్షమై నీవు ఇతరుల దేవతలను వెంబడింపవలదని అతనికి ఆజ్ఞాపించినను సొలొమోను హృదయము ఆయన యొద్ద నుండి తొలగిపోయెను. యెహోవా తనకు ఇచ్చిన ఆజ్ఞను అతడు గైకొనకపోగా యెహోవా అతని మీద కోపగించాడంట. దేవుడికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరితను? సొలొమోను. అత్యంత జ్ఞానవంతుడు, దేవుని వద్ద నుంచి వివేచన జ్ఞానమును ఐశ్వర్యమును పొందినటువంటి దావీదు కుమారుడు. దావీదు తర్వాత సొలొమోనును దేవుడు కోరుకున్నాడు. సొలొమోనుకు ఇచ్చినటువంటి పేరు ప్రఖ్యాతులు కానీ, ఘనత కానీ, ఐశ్వర్యం కానీ చూస్తే సొలొమోన్ని చూడడానికి దేశ విదేశాల నుంచి సొలొమోన్ను చూడడానికి వెళ్ళేవారంట. ఎందుకు? డ్రెస్సులు చూడడానికి కాదు. అతడు జ్ఞానం, అతనికి ఉన్నటువంటి జ్ఞానం చూస్తే ఏ సబ్జెక్ట్ అయినా మాట్లాడగలడు. గోడ మీద ఉన్న నాచు గురించి కూడా మాట్లాడగలడు. ఎవరు? సొలొమోన్. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఏమి డాక్టరేట్ చేయలేదు, కానీ దేవుడిచ్చినటువంటి దైవ జ్ఞానం సొలొమోనులో ఉన్నది. అతడు కట్టించినటువంటి మందిరము కానీ, నగరును కానీ చూడడానికి ఇష్టపడే వ్యక్తులు అక్కడికి వెళ్ళేవారు. చరిత్రలో చెప్తారు, భారతదేశం నుంచి నెమలులు పట్టుకొని వెళ్ళేవారంట. ఇక్కడి నుంచి కోతులను కూడా ఎక్స్పోర్ట్ చేసి ఆ ఇశ్రాయేలు దేశములో సొలొమోను దగ్గర ఉండేవి. ఒకసారి ఆలోచన చెయ్యండి. అంత పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి వ్యక్తి. ఈ వ్యక్తి ఏం చేశాడో తెలుసా? అనేక మంది విగ్రహాలను పూజించినటువంటి స్త్రీలను పెళ్లి చేసుకొని సొలొమోనుకి ఎప్పుడైతే వయస్సు ఉడుగుతూ వృద్ధాప్యం వస్తుందో అప్పుడు భార్యలు ప్రేరేపించారంట. ఏమండి, గుడికి వెళ్తాను, వస్తారా? మా ఊరిలో పండుగ ఉంది, వస్తావా అని మాట్లాడితే ఈయన గారు ఏం చేశారు? జ్ఞానవంతుడు వారితో కూడా వెళ్ళి
వారి దేవతలకు పూజించడం ప్రారంభించాడు. అప్పుడు తండ్రి అయినటువంటి దేవుడు మన ప్రభువు ఆయనకి కలలో ప్రత్యక్షమై మాట్లాడుతూ ఉన్నాడు. సొలొమోను, నువ్వు చేస్తుంది కరెక్ట్ కాదు అని ఒకసారి చెప్పాడంట. కొంతకాలం గడిచింది. మరలా దేవుడు ప్రత్యక్షమయ్యాడు సొలొమోనుకి. సొలొమోను, నువ్వు చేస్తుంది కరెక్ట్ కాదు, నీవు నన్ను ప్రేమించాలి, నీవు నన్ను వెంబడించాలి అని సొలొమోనుతో దేవుడు మాట్లాడాడు. ఇప్పుడు మనం ఆలోచించవలసిన విషయం ఒకటి ఉంది. సొలొమోనుకి మారు మనస్సు పొందడానికి సమయం దొరికిందా దొరకలేదా? దొరికిందా? 2 సార్లు మన ప్రభు అయిన దేవుడు సొలొమోను మారు మనస్సు పొందడానికి అవకాశాన్ని ఇచ్చాడు. మొదటి హెచ్చరిక జారీ చేశాడు. మారు మనసు పొందాడా? పొందలేదు. 2వ హెచ్చరిక మరల కలలో ప్రత్యక్షమై సొలొమోనుతో చెప్పినప్పుడు సొలొమోను మళ్ళీ ఏం చేశాడు? మారు మనస్సు పొందలేదు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, సొలొమోను మారు మనస్సు పొందలేదు. దేవుని యొక్క కోపం సొలొమోను మీద రగులుకుంది. అవునా? సొలొమోను జ్ఞానవంతుడే కదా, దేవుణ్ణి ప్రేమించేవాడే కదా. మరి సొలొమోను ఎందుకలా తయారయ్యాడు? అసలు సమస్య ఏమిటో తెలుసా? దేవుని సేవకుడైనా, దేవుని సేవకురాలైనా, ఒక విశ్వాసి అయినా, ఎవరైనా సరే దేవుని నుంచి దూరముగా వెళ్ళిపోతూ ఉంటుంటే దేవుడు వారిని హెచ్చరిస్తూ ఉంటాడు. కొన్నిసార్లు మనకి ఆ హెచ్చరిక చేసే బాధ్యతను, భారాన్ని మనకిస్తాడు. మనం అందుకే మొదటిది ఏం చెయ్యాలి తెలుసా? సహవాస దోషాన్ని చూడాలి. ఏంటిది? సహవాస దోషం చూడాలి. అసలు మన సహవాసం ఎక్కడ ఉంటుందో, ఎవరితో ఉంటుందో చూస్తే అసలు కథ అర్థమైపోతుంది. ఈ సొలొమోను గారు యొక్క సహవాసం ఎవరితో చేశాడు? అన్య దేశ ఆచారాలు ప్రవర్తిస్తూ వాటిని పూజిస్తూ ఉన్నటువంటి స్త్రీలతో సహవాసము, వారితో వివాహాలు. అవునా? ఆ వాక్య భాగాన్ని అలాగే పట్టుకొని మనం హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనాన్ని చూద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనాన్ని చూద్దాం. నేడు మీరు ఆయన శబ్దమును వినిన ఎడల, నేడు మీరు ఆయన శబ్దమును వినిన ఎడల కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకూడని ఆయన చెప్పెను గనుక పాపము వలన కలుగు భ్రమచేత మీలో ఎవడును కఠినపరచబడకుండునట్లు నేడు అనబడు సమయము ఉండగానే ప్రతి దినమును ఒకరిని ఒకడు బుద్ధి చెప్పుకొనుడి. ఏలయనగా మొదటి నుండి మనకు ఉన్న దృఢ విశ్వాసము అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడల క్రీస్తులో పాలివారమయ్యుందుము. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తుంది?
రెండు విషయాలు అక్కడ కనిపిస్తున్నాయి. సొలొమోను దగ్గర కూడా అదే రెండు విషయాలు కనిపిస్తూ ఉన్నాయి. ఏం చెప్తున్నాడు? పాపం వలన భ్రమ కలుగుతుందంట. ఈ భ్రమ వలన ఒకని హృదయం కఠినమైపోతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. రెండో విషయాన్ని చెప్తున్నారు. ఆ హృదయము కఠినమైపోతూ ఉంటుంటే దాన్ని తిరిగి మరలా మెత్తని హృదయముగా చేసి క్రీస్తుకు సామీప్యముగా తేవడం ఆల్మోస్ట్ అసాధ్యమైపోతుంది. సాధ్యం కాని పరిస్థితి ఏర్పడడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకు దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తుంది? మీలో ఒకరిని ఒకడు బుద్ధి చెప్పుకోండి. అంటే ఏం చేయాలి? ప్రతి దినము ఒకరిని చూసి ఒకడు బుద్ధి చెప్పుకోవాలంట. అంటే ఏం చెయ్యాలి? బుద్ధి చెప్పేవారు ఎక్కడుండాలి? నీతిమంతుల సహవాసములో ఉంటేనే మనకు బుద్ధి చెప్పేవారు కనబడతారు. అవునా? ఒకడు తాగుబోతు అనుకుందాం, వ్యభిచారం అనుకుందాం, వాడితో సహవాసము చేస్తాం. చెయ్యలేదు, ఒక ఉదాహరణ ఊహిద్దాం. చేసాం అనుకుందాం. ఏ ఉద్దేశంతో చెయ్యాలి స్నేహం? అన్యుడు, దేవుణ్ణి ఎరగని వాడు, కుదరదు అనుకుంటాం. అవునా? సరే, మనం ఇలా మాట్లాడకూడదు. కానీ దురదృష్టవశాత్తు వాడు క్రైస్తవుడే, పుట్టినప్పటి నుంచి క్రైస్తవుడే, బాప్తిస్మాలు కూడా తీసుకున్నాడు. వాడు చూస్తే ఇంకా సంపూర్ణమైనటువంటి మారు మనస్సు లేనివాడు అనుకుందాం. వాడిప్పుడు తాగుతా ఉన్నాడు. ఓకే, వాడితో సహవాసాన్ని ప్రారంభించాం. వాడు అంటే అక్కడ పురుషుడనే కాదు, స్త్రీలు కూడా తాగుతారు. మీకు తెలుసో లేదో, ఇంక స్త్రీలే ఎక్కువ తాగుతారు. వాడు లేదా ఆమె తాగుతూ ఉందనుకుందాం. సిగరెట్లు తాగేస్తారు, మందు కూడా వేసేస్తారు. కావాలంటే చూడండి, వెళ్ళండి. ఆ ఢిల్లీలో వీధుల్లో వెళ్ళారనుకో, మన అనకాపల్లిలో కూడా ఉన్నారట షాపులు. స్త్రీల లైన్ ఒకటి, పురుషుల లైన్ లేనట్టు ఉంది. అందరికీ ఒకటే లైను. హల్లెలూయా. ఇప్పుడు వారితో సహవాసం చేస్తున్నారు. మీరు ఏం చెప్తారు వాళ్ళకి? అమ్మా తాగకూడదని చెప్తారా? చెప్పినా వినరట. కొన్ని రోజులకి ఏం చేస్తారు తెలుసా? అమ్మా నువ్వు కూడా తాగు, ఏం కాదు, నువ్వు కూడా తాగు, లిమ్కాలాగే ఉంటుంది అన్నాను అనుకో. ఆమె లేదా అతడు నిన్ను ప్రేరేపిస్తే ఏం చేస్తారు? చివరికి సరే చూద్దాం. చూడండి, ఆ మాటను అలాగ పట్టుకొని సామెతల గ్రంథం 13వ అధ్యాయం 20వ వచనాన్ని ఒకసారి చూసి మరల వెనక్కి వద్దాం. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 20వ వచనాన్ని చదువుదాం. జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానము గలవాడు అగును. మూర్ఖుల సహవాసము చేయువాడు చెడిపోవును. కీడు పాపులను తరుమును. నీతిమంతులకు మేలు ప్రతిఫలంగా. దేవుని యొక్క వాక్యం ఇంకోటి కూడా సెలవిస్తుంది. దుష్ట సహవాసం మంచి నడవని చెరుపుతుంది. ఉందా వాక్యంలో? చదివారు ఎప్పుడైనా? అంటే అట్టి వారితో సహవాసం చేసిన తర్వాత ఏమవుతుంది? మంచి నడవడి కూడా చెడిపోయే అవకాశం ఉంది. కొంతమంది చెప్తారు లోకంలో, ఏం చెప్తారు తెలుసా?
నీ స్నేహితులు ఎవరో చెప్పురా, నువ్వు ఎలాంటి వాడో నేను చెప్తాను అని చెప్తారు. అవునా? ఇప్పుడు క్రైస్తవుడువు, ఇప్పుడే బాప్తిసం తీసుకున్నావు, లేదా సీనియర్ బాప్తిసం తీసుకొని సీనియర్ విశ్వాస అయిపోయావు. ఇప్పుడు ఎవరో ఒకరు వచ్చారు, తాగుబోతూ వ్యభిచారి వచ్చారనుకుందాం. ఆ స్నేహాన్ని చేస్తూ 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 లాస్ట్కి ఏం చేస్తాడో తెలుసా? వాడే నిన్ను ప్రభావితం చేస్తాడు. వాడే నిన్ను కూడా పాపము చేయడానికి ప్రేరేపిస్తాడు. సుమారుగా ఇదే జరిగింది సొలొమోను విషయంలో. ఆ విషయం గురించి వస్తున్నాం. ఇక్కడ జ్ఞానం, భక్తి, ఎక్స్పీరియన్సు, మనకున్న చరిత్ర, మన దేవుని దాసులు, మనం వెళుతున్న సంఘం కానే కాదు, అవి మ్యాటరే కాదు. అలా తీసుకుంటే సొలొమోను తండ్రి ఎటువంటి వాడు? సొలొమోను తండ్రి ఎటువంటి వాడు? దావీదు. ఎలాంటి వాడు? దేవునితో మాట్లాడేవాడు. అవునా? దేవుని ప్రవక్త, రాజు, భక్తి గలవాడు, దేవుని మందిరాన్ని కట్టించాలని తాపత్రయ పడినవాడు. మరి సొలొమోను ఎటువంటి వాడు? దేవుని దర్శనాన్ని పొందినవాడు, దైవ జ్ఞానం అనే వరాన్ని పొందినవాడు, దేవుని యొక్క మందిరాన్ని నిర్మించినవాడు. అవునా? ఈ సొలొమోను పాస్టర్ గారు ఎలాంటి వాళ్ళు? దేవుని మందిరాన్ని నిర్మించాడు. అవునా? రాజు దగ్గరికి వచ్చినటువంటి తగాదాలన్నింటినీ ఎలాగ పరిష్కరించాడు? దైవ జ్ఞానముతో పరిష్కరించాడు. దేవునికి బలులు అర్పించాడు. అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నాయా? మందిరం ఉంది, కట్టించినవాడు ఈయనే, తండ్రి మంచివాడే, ప్రార్థనా పరులే, అసలు గొర్రెల కాపురుల కుటుంబం నుంచి దావీదును రాజుగా చేసిన వాడు, దేవుడని గుర్తించిన వాడు కూడా సొలొమోనే. అవునా? గుర్తించడా? ఏ పరిస్థితి ఏంటని ఆ మాత్రం జ్ఞానం లేని వ్యక్తి కాదు కదా సొలొమోను. మరి అటువంటి సొలొమోన్ అన్య స్త్రీలతో సహవాసం చేసి వారిని మోహించి వారిని ఉంచుకొనుచు వచ్చి చివరికి ఏం చేశాడంటే, వారు ఎలాగూ అర్పించడం, బలులు అర్పించడం, అన్య దేవతలకు బలులు అర్పించడం చేశాడో అదే పనిని సొలొమోను చేశాడు. చేశాడా లేదా? చేశాడా? ఇప్పుడు సొలొమోను కంటే మన జ్ఞానం ఎక్కువ ఉందా? ఉందా? ఇప్పుడు సొలొమోను కంటే ఎక్కువ భక్తి ఉందా? ఉందా? ఏమీ లేదు. అందుకే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఆ సమయం సమీపిస్తుంటే ఒకడిని ఒకడు బుద్ధి చెప్పుకోవాలి అంట. అంటే ఎవరి సహవాసంలో ఉండాలి? నీతిమంతుల సహవాసంలో ఉండాలి. నీతిమంతులు ఎవరు? దేవునిలో రగులుతున్నటువంటి వ్యక్తుల సహవాసంలో ఉండాలి. ఎవరి సహవాసంలో ఉండాలి? నీతిమంతుల సహవాసంలో ఉండాలి. అదేదో చెప్తారు, జోగి జోగి రాసుకుంటే బూడుదొస్తున్నట్టుగా అసలే వాడు దిగజారిన భక్తిహీనుడు, కానీ పేరుకు మాత్రం క్రైస్తవుడు అనుకుందాం. వాడితో సహవాసం చేస్తే ఏమవుతుంది? వాడు పోడు, నిన్ను పోనివ్వడు. వాడు నరకానికి టికెట్ ఆల్రెడీ రిజర్వేషన్ చేసుకున్నాడు, నీకు కూడా టికెట్ రిజర్వేషన్ చేస్తాడు. అయితే ఈ టికెట్ రిజర్వేషన్ చేసి ట్రైన్ వచ్చే సమయం ఒకటి ఉంది. ఆ సమయంలో మారు మనస్సు పొందడానికి దేవుడు సమయాన్ని ఇస్తాడు. సొలొమోను గారికి ఇచ్చాడు. సొలొమోనుకి ఇచ్చాడు. సొలొమోను మారు మనస్సు ఎందుకు పొందలేదు? మనం ఇందాకల వాక్యం చదువుతున్నాం, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 14వ వచనంలో చదువుతున్నాం. ఏమని చెప్తున్నాడు? ఏమని చెప్తున్నాడు? పాపము వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడునో కఠినపరచబడకుండా అది ఏమవుతుంది?
అదే చాలా ప్రమాదకరమైనది. ఏమవుతుందో తెలుసా? ఇప్పుడు సింపుల్గా మాట్లాడుకుందాం. అసలు ఏమవుతుందో తెలుసా? మనం ఒక విశ్వాసిగా ఉన్నాం, అవునా? సహవాసం చేస్తున్నాం కదా. అడుగు బూడిద, అడుగు జోగి. వాడు ఏం చేస్తాడంటే మొత్తం దేవుని యొక్క వాక్యానికి విరుద్ధం, కానీ పేరుకు మాత్రం క్రైస్తవుడు, క్రైస్తవురాలు అనుకుందాం. ఏమవుతుంది తెలుసా? రెండు జరుగుతాయి. మొదట మనకి యేసు ప్రభు ఏమని చెప్పారు? మనలో ఉన్న రాతి హృదయాన్ని తీసివేసి మాంసపు హృదయాన్ని ఇస్తాను అన్న మాట ఉంది కదా. ఎప్పుడైతే ప్రభు దగ్గరికి వచ్చి పాపములు క్షమాపణ పొంది ఆయన దగ్గరికి వచ్చామో అప్పుడు మనలో హృదయం నూతన హృదయముగా మార్చబడుతుంది. అంతకుముందు రాతి హృదయం కదా. ఆ రాతి హృదయం ఎందుకన్నాడు అంటే రాళ్ళు ఉంటాయా? రాళ్ళు ఉండడం కాదు, అది కఠినపరచబడినటువంటి హృదయం. ఎందుకు కఠినపరచబడుతుందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుందంటే, ఒక వ్యక్తి దేవుని యొక్క వాక్యానికి విరుద్ధముగా పాపము చేసుకుంటూ వెళ్తూ ఉన్నాడు అనుకుందాం, అవునా? మొదటిసారి ఒక పాపం చేశాడు, తాగింది. ఏమనిపిస్తుంది? కొంచెం చివుక్కుమంటుంది హృదయంలో మనస్సాక్షి. అయ్యో తాగేశాను, పర్లేదులే. రెండోసారి తాగుతారు, ఏముంటుంది? పర్వాలేదులే. మూడోసారి తాగుతారు, పర్వాలేదులే. ఇంకా నాలుగోసారికి అది వాత వేయబడిన మనస్సాక్షిగా మారుతుంది. ఆ తర్వాత ఏమవుతుందంటే, ఈ పాపములో కొనసాగుతూ పోతూ ఉండడం వలన వారికి ఒక భ్రమ కలుగుతుంది. ఆ భ్రమ ఏమిటంటే, ఏమీ కాదు, ఏమీ జరగడము లేదు. ఏమవుతుందో తెలుసా? హృదయం కఠినపరచబడుతుంది. మాంసపు హృదయం ఏదైతే ఉందో అది పోతుంది, కఠినమైనటువంటి హృదయముగా మార్చబడుతుంది. ఇప్పుడు తగిలాడు అనుకోండి ఒకడు, ఇప్పుడు తగిలాడు మందుబాబు. అప్పుడు తగిలితే ఏమవుతారు తెలుసా? ఇద్దరు కలిసి తిన్నగా వెడల్పుగా ఉన్నటువంటి మార్గంలోనికి పోయి ఇద్దరు కలిసి అక్కడికి వెళ్ళి తాగుతారు. ఎక్కడ? నరకంలో. ప్రభు యొక్క వాక్యం సెలవిస్తుంది, పాపము నీ చేతిలో ఉండగానే దాన్ని చూసి విడిచిపెట్టాలి. దేవుని యొక్క వాక్యం నిన్ను హెచ్చరిస్తునేటప్పుడు దాని విషయంలో పశ్చాత్తాపడడానికి ఇష్టపడాలే తప్ప దాన్ని కప్పి పెట్టుకోవడానికి ఆలోచన చెయ్యకూడదు. ఎందుకంటే ఒకసారి పాపము చేసిన తర్వాత దాని విషయమే పశ్చాత్తాపడకుండా దాన్ని కొనసాగిస్తూ ఉన్నాం అనుకోండి, దేవుడు ఒక అవకాశం ఇవ్వచ్చు. మారు మనస్సు పొందడానికి ఒక వ్యక్తికి అవకాశం ఇవ్వచ్చు. అమ్మా, నువ్వు చేస్తుంది తప్పు, నీవు చేస్తుంది తప్పు సహోదరుడా అని ఏ దేవుని సేవకుడైనా సరే బోధించవచ్చు. ఎప్పుడు? నీతివంతుల సహవాసంలో, ఒకరినొకరు బుద్ధి చెప్పుకున్న విషయంలో, అటువంటి సహవాసంలో ఉంటే. అసలు ఉన్నోళ్ళే ఒక చెత్త సహవాసం అనుకోండి, అసలు విశ్వాసానికి అడ్రస్ లేని వ్యక్తి అనుకోండి, వాడితో సహవాసం చేస్తే ఏమవుతుంది? వాడెలాగూ నీవు అలాగే తయారవుతావు. అందుకే సొలొమోను విషయంలో అసలు జరిగినది ఏమిటంటే, సొలొమోను మంచివాడే, సొలొమోను దేవుని భక్తి గలవాడే, సొలొమోను జ్ఞానం గలవాడే. కానీ ఈ స్త్రీలు ఉన్నారే, భార్యలు ఉన్నారే, ఈ భార్యల యొక్క ప్రభావం సొలొమోను మీద పడింది. ఇప్పుడు దేవుడు వచ్చి మాట్లాడుతున్నాడు, సొలొమోన్ నువ్వు చేస్తుంది తప్పు, మారు మనసు పొందు అని ఒకసారి ప్రత్యక్షమే చెప్పాడు. మారాడా? రెండోసారి ప్రత్యక్షమై చెప్పాడు దేవుడు, సొలొమోన్ నువ్వు చేస్తుంది కరెక్ట్ కాదు, మారు మనసు పొందు అని. మారాడా? ఇప్పుడు సొలొమోను యొక్క స్థానంలోనికి మనం వెళ్దాం. సొలొమోను స్థానంలో మిమ్మల్ని మీరు ఊహించుకోండి, ఒక్క నిమిషం ఊహించుకోండి. అంటే జ్ఞాన విషయంలో కాదు,
అతని యొక్క స్థానంలోని మనం ఊహించుకుందాం. ఇప్పుడు సొలొమోనుకి ఎడం వైపు భార్యలు ఉన్నారు. ఆ భార్యలు పూజించే దేవతలు. ఓకేనా? కుడివైపు తండ్రి అయిన దేవుడు ఉన్నాడు. ఓకే, ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు, సొలొమోను అటు పోవద్దు, సొలొమోను నువ్వు అది చెయ్యొద్దు అని చెప్తున్నాడు. కానీ సొలొమోను యొక్క హృదయం, దేవుని యొక్క మాటలు మనం చూస్తే అప్పటికే సొలొమోను హృదయం అంట అతని నుంచి దూరం అయిపోయిందంట. హృదయం దూరం అయిపోవడం ఏంటి? హృదయం దూరం అవడం ఏంటి? దేవుని యొక్క వాక్యములు చూడండి. 1వ రాజుల గ్రంథం 11వ అధ్యాయం 10వ వచనాన్ని చూడండి. ఏముంది? సొలొమోను హృదయం ఆయన యొద్ద నుండి తొలగిపోయెను. అది ఎక్కడికి పోయింది? ఇటు పోయింది. సొలొమోను హృదయం ఎటు పోయింది? నా కుమారుడా నీ హృదయం నాకు ఇమ్మని ఈయన ఇటువైపు చెప్తుంటే ఈ భార్యల వైపోయింది. ఇప్పుడు సొలొమోను యొక్క నిర్ణయం, ఏదైతే దేవుడు చెయ్యవద్దు, దేన్నైతే నువ్వు ఆరాధించవద్దు, ఏదైతే నీకు ఉరి అవుతుందని చెప్తున్నాడో ఈ హృదయం అటువైపు పోతుంది, ఇటువైపు రావడం లేదు. ఎందుకిలా? ఎందుకు ఇటుపోతుంది? ఎందుకు ఇటుపోవడం లేదు? చెప్పండి. సొలొమోను స్థానంలోనే ఉన్నారు కదా, ఎందుకు అటుపోతుంది? ఎందుకు ఇటు రావడం లేదు? రాదు. ఆ హృదయము కఠినపరచబడినటువంటి హృదయముగా మారిపోతుంది. పాపం వలన భ్రమ కలుగుతుంది. పాపం వల్ల కలిగే భ్రమ వలన ఆ వ్యక్తి నిర్ణయము తీసుకోలేని పరిస్థితిలోని కూడా వెళ్ళిపోతాడు. ఒకవేళ దేవుడే ప్రత్యక్షమై ఆ స్త్రీకి లేదా ఆ పురుషునికి, ఆ దైవజనునికి, ఆ దైవదాసురాలికి లేదా ఆ ప్రవక్తనికి వచ్చి చెప్పినా అట్టివారు మారు మనస్సు పొందట అసాధ్యమవుతుంది. ఇది చాలా జాగ్రత్తగా ఆలోచించాల్సిన విషయం. అంత జ్ఞానము కలిగినటువంటి సొలొమోను దేవుడే వచ్చి మాట్లాడితే దేవా నీ వైపు తిరుగుతానని మారు మనసు పొందలేదు అంటే ఎటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడుతుందో ఆలోచన చెయ్యాలి. అసలు మారు మనసు పొందడానికి సొలొమోనుకి దేవుడు అవకాశం ఇచ్చాడు, సమయాన్ని. అది పాయింట్. ఆ సమయమే ఒకవేళ ఒక వ్యక్తికి రాకపోతే, హఠాత్తుగా వారి పాపంలోనే వారు మరణిస్తే పరలోక రాజ్యానికి వెళ్తారా, నిత్య నరకానికి వెళ్తారా? ఆలోచించాలి. ఎక్కడికి వెళ్తారో ఆలోచించాలి. పరలోక రాజ్యానికి వెళ్తారా, నిత్య నరకానికి వెళ్తారా? దేవుడు కావాలా, మనుషులు కావాలా? మనుషులు బట్టి దేవుణ్ణి విడిచిపెట్టుకుంటున్నామా, దేవుణ్ణి బట్టి మనుషులను విడిచిపెడుతున్నామా? పాపం కావాలా, దేవుని ఆజ్ఞ కావాలా? ఒక వ్యక్తి నిర్ణయము తీసుకోలేడు. ఒక స్త్రీ కానీ ఒక పురుషుడు కానీ అట్టి పరిస్థితిలోనికి దిగజారిపోతే వారు నిర్ణయం తీసుకోలేరు. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి. ఈ పరిస్థితిలోనికి ఒకరు ఎన్నడూ వెళ్ళకూడదు. సొలొమోను యొక్క దుస్థితికి కారణం ఏమిటో తెలుసా? మొదటిది, వాని సహవాసములో ఉన్న దోషం. ఎవరితో సహవాసం చేయడం ప్రారంభించాడు? అసలు నీ గురి ఏమిటి, నీ భక్తి ఏమిటి, నీకు దేవుడిచ్చినటువంటి పిలుపు ఏమిటి, నువ్వు చేయవలసిన కార్యక్రమాలేంటి, నువ్వు ఎటువైపు ప్రయాణం చేస్తున్నావు, అది ఆలోచన చెయ్యాలి. అసలు దేవుడి దగ్గరికి ఎందుకు వచ్చాం, దేవుడు ఏం చేయమని చెప్పాడు, దేవుడు ఏం చేయమని చెప్తే ఏం చేస్తున్నాం అనేది ఆలోచన అనేది మన మనస్సులో ఉండాలి. సొలొమోనుకి ఆ ఆలోచన తప్పిపోయింది, పడింది. ఒకానొక సందర్భంలో విత్తనం పడింది. ఒక స్త్రీని చూశాడు, అన్య స్త్రీ,
మోయబీయులు, హిత్తీయులు, హివ్వీయులు, యబూసీయులు, అమ్మోనీయులు, వారి దేవతలన్నీ కూడా అసహ్యకరమైనటువంటి కార్యాలకి పెట్టింది పేరు. అనేక మంది దేవతల్లో వారి దేవతలు చూస్తే ఎలాంటి ఆచారాల్లో ఉంటాయి తెలుసా? చిన్నపిల్లల్ని తీసుకొని వచ్చి బలి అర్పించడం, అగ్నిలో కాల్చడం, ఇలాంటి కార్యక్రమాలు కూడా ఉంటాయి. అది ద్వితీయోపదేశ కాండములో దేవుడు నిర్ద్వందముగా ఖండించాడు. కానీ జ్ఞానవంతుడైనటువంటి సొలొమోను ఆ స్త్రీలను పెండ్లాడి, ఆ స్త్రీలతో ఉండి, ఆ స్త్రీలు చెప్పింది చేసే స్థితిలోనికి చివరికి వచ్చాడు ఈ జ్ఞాన హృదయుడు సొలొమోను. దేవుడు కావాలా, మనుషులు కావాలా? మనం అనుకుంటాం సొలొమోను పొరపాటు చేశాడు, పాపము చేశాడని. చెప్పనా? అనుకుంటాం కదా, తప్పు పని చేశాడు. మనం కూడా అదే స్థితిలోనికి పోతాం. ఎందుకంటే మన మైండ్ ఇంక పని చేయదు, మన హృదయం ఇంక పని చేయదు. ఎందుకంటే సొలొమోను హృదయం తన దగ్గర ఉంటే కదా ఆలోచించడానికి, హృదయమే తొలగిపోయింది. ఆ స్త్రీలనే ప్రేమించుకుంటున్నాడు, ఆ భార్యలే కావాలనుకుంటున్నాడు. దేవుడు వచ్చి చెప్పినా తర్వాత చూద్దాం, ప్రభు నేను ఈ బంధకాల నుంచి రాలేను ప్రభువా. ఇది చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. నిజానికి సొలొమోనుకి ఒక అవకాశం దొరికింది. మన వాక్య ధ్యానం అదే. యెజబేలు అనే స్త్రీకి దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు. ఏ స్త్రీ, నువ్వు వ్యభిచారము చేయడానికి ప్రోత్సహిస్తున్నావు. బహుశా ఆమె కూడా వ్యభిచారం చేస్తుందేమో. నువ్వు విగ్రహాలకి అర్పించిన వాటిని తినాలని నువ్వు బోధిస్తూ ఉన్నావు. మారు మనసు పొందడానికి నేను యెజబేలుకి అవకాశం ఇచ్చాను, సమయం ఇచ్చాను. ఆ సమయములో ఆ యెజబేలు అనే స్త్రీ మారు మనసు పొందలేదు. ఏసావు గారు కూడా పాపం అలాగే తర్వాత పాపం పశ్చాత్తాపడ్డాడట. అనవసరంగా కూరక్క గుర్తుపడి ఆశీర్వాదాలు అమ్ముకున్నాను అని భావించి, అయ్యో నేను ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నాను. ఏం పశ్చాత్తాపడతావు ఏసావు? ఆల్రెడీ అయిపోయింది, ఇట్ ఇస్ ఫినిష్, అయిపోయింది నీ చరిత్ర. ఏసావు గారికి మారు మనసు పొందడానికి అవకాశం వస్తే ఇంకొక ఛాన్స్, ఆదిత్య 369లో ఒక్కసారి బ్యాక్ నీ కూర నువ్వు తీసుకోరా అని చెప్పే అవకాశం ఉంటే బాగుండేది. కానీ అవకాశం దొరకలేదు. దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నాం. ఈరోజు ఒక పాయింట్ మన మనసులో ఉండాలి. ఏంటో తెలుసా? మారు మనస్సు పొందడానికి దేవుడు మనల్ని ప్రేరేపిస్తే, మనము చేస్తుంది దైవ వాక్య విరుద్ధమని దేవుని యొక్క వాక్యం ఖచ్చితంగా నీ యొద్దకు వస్తే దాన్ని అంగీకరించాలి. అప్పుడు దాన్ని విడిచిపెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. అటువంటి వారు, నిన్ను హెచ్చరించేవారు నీతిమంతుల సహవాసములోను, ఒకరినొకరు బుద్ధి చెప్పే సహవాసంలో నీవు ఉండాలి. ఉన్నదే ఒక చెదారముతో కూడినటువంటి వ్యక్తుల గుంపులో 100 మంది ఉంటే ఏం ప్రయోజనం? 100 మంది ఉన్నారు, అందరూ బూడిదే, అందరూ గుడ్డు సున్నాలే. మన అయ్యగారు చెప్తుండేవారు, 100 మంది ఓక బస్తాలు ఉంటే ఏం ప్రయోజనం? ఉన్న ఒక్క బియ్యం బస్తున్నా వండుకొని తినచ్చు. ఉన్నాయి 100 బస్తాలు దేనికి పనికొస్తాయి? దేనికని పనికొస్తాయా? ఒక్క బస్తా ఉన్నా ఆ బస్తా వండుకొని ఒక 10 రోజులు తినొచ్చు. ఉన్నదే ఒక చెత్త సహవాసం. నీకు ఖచ్చితంగా తెలుసు ఈడొక చెత్త వెధవని. వాడి యొక్క కార్యక్రమాలన్నీ కూడా చెత్తవి, వ్యభిచార సంబంధమైనవి, దేవుని వ్యతిరేకమైనవి, దేవునికి అసహ్యమైనవి. వీడు తీసుకున్నదే మొత్తం అంతా ఇది బతుకు చూస్తే యేసు ప్రభు రాకమునిపై నువ్వు తీర్పు తీర్చొచ్చే, ఇది ఖచ్చితంగా నరకపాత్రుడని తీర్పు తెలుసు. మళ్ళీ ఆడి పేరు జాన్ డేవిడ్ ఫ్రాంక్లిన్ అంటే, హలో ప్రైజ్ ద లార్డ్ అని అంటే ఏమవుతుంది? లాస్ట్కి సొలొమోనుకు పట్టిన గతే పడతాది. నిర్ణయం కూడా తీసుకోలేరు.
నిర్ణయం తీసుకోవడం కూడా మీ చేతిలో ఉండదు. మీ చేతిలో ఉండదు. మీ హృదయం కఠినపరచబడుతుంది. ఒకటి. రెండవది ఏంటి తెలుసా? మీ హృదయం మీ నుంచి తొలగిపోతుంది. ఈ రెండు అయిన తర్వాత ఇంక పరలోకం ఏమొస్తుంది? అసలు హృదయం కావాలని కోరుకున్నదే యేసు ప్రభు అయితే, మనుషులకు ప్రాధాన్యత ఇచ్చి దేవుని విడిచిపెట్టే సొలొమోను బ్రతికే అవుతుంది లాస్ట్కి. అవకాశం వచ్చినప్పుడే సద్వినియోగపరుచుకోవాలి. ఏసావుకు దొరకలేదు, యెజబెలుకు దొరికింది, సొలొమోనుకు దొరికింది. ఏంటది? మారు మనసు పొందడానికి అవకాశం. అందరికీ దొరుకుతుందని గ్యారంటీ లేదు, గ్యారంటీ ఏం ఉండదు. సడన్గా చచ్చిపోతే ఏమైనా గ్యారంటీ ఉందా? అసలు క్రైస్తవుడికి రేపు ఉందా? రేపు అనేది క్రైస్తవుడికి లేనే లేదు. అన్ని ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్స్. ఎలాగో రేపుడు సంగతి అయితే అసలు క్రైస్తవునికి లేదు. దేవుడు సమయం ఇస్తే అది నీకు మహద్భాగ్యం. అదే దేవుడిచ్చిన మహద్భాగ్యం. మారు మనసు పొందితే కరుణా సంపన్నుడు, కృపామయుడు, అన్ని చేసినా సరే కుమార్తె క్షమిస్తున్నాను అంటాడు. అసలు మారు మనసు పొందకుండా నేను అలాగే పాపంలో ఉంటానంటే పరలోక రాజ్యం వెళ్ళే అవకాశం కూడా కోల్పోవచ్చు. మారు మనస్సు పొందడానికి అవకాశం మన చేతుల్లో దేవుడు పెట్టాడంటే అది మనము ఆలోచించదగ్గ విషయం. అది దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మీ పాదాలకు వందనాలు. మారు మనస్సు పొందడానికి నీవిచ్చినటువంటి సమయం మనుషులకు మహద్భాగ్యము తండ్రి. ఆ సమయంలో వారు మారు మనస్సు పొందితే నీ రాజ్యములో వారిని చేర్చుకోవాలని నీవు ఎదురు చూస్తున్నావు. కానీ పాపం వలన కలుగు భ్రమ చేత ఒకవేళ హృదయము కఠినపరచబడినట్లయితే, ఒకవేళ సొలొమోను హృదయము అతని నుంచి తొలగిపోయినట్లుగా మా హృదయాలు మా యుద్ధ నుంచి తొలగిపోతే దేవా, నీవు కూడా ఏమీ చేయలేవు తండ్రి. నీ రాజ్యములోనికి రావాలని నీవు ఎదురు చూస్తున్నావు. కానీ మనుషులకే ప్రాధాన్యత ఇస్తారు. వారి యొక్క నిర్ణయాలకి, వారి యొక్క ఆలోచనలకి ప్రాధాన్యత ఇస్తారు. కానీ నీ మాటను కూడా వారు జబదాటి ముందుకు వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నారు. పరిశుద్ధుడు అయిన తండ్రి, నేడు నీ వాక్యము ద్వారా అట్టి వారితో మాట్లాడండి ప్రభు. సమయం ఉండగానే మారు మనసు పొందడానికి వారికి అవకాశము దొరుకుచుండగానే తమ పాపముల విషయమై పశ్చాత్తాపడ్డానికి, మారు మనసు పొందడానికి నీవు వారిని ప్రేరేపిస్తున్నావని గుర్తిరిగి నీ వైపు తిరిగి నీ రక్షణ ఆనందాన్ని కోల్పోకుండా నీ నిత్యరాజ్యంలో ప్రవేశించడానికి కూడా వారికి కూడా అవకాశం దయచేయమని నేడు ఈ వాక్యాన్ని వారి హృదయంలో లోపలికి పోయి వారికి మారు మనస్సు దయచేసి నీ రక్షణ భాగ్యాన్ని అనుగ్రహించమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.